When his cough subsided, he wiped his eyes and took stock of the situation. ఎక్స్ట్రీమ్లీ ప్లెజెంట్ అంటే తనకి సిగరెట్ తాగడం ద్వారా నిజంగా చాలా ఆనందంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే ఒక్క దగ్గు వచ్చింది గనక పక్కన పెట్టేసి ఉంటే మొత్తం సంతోషం ఆనందం ఆ సిగరెట్ తాగడంలో. ఇంకా హీ వైప్డ్ హిజ్ ఐజ్, తన యొక్క కళ్ళను ఒక్కసారి ఇట్లా తుడుచుకున్నట్టుగా అనుకొని టుక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ అండర్స్టాండింగ్ దట్ ద అదర్ మెన్ వాజ్ నాట్ అన్ ఇంక్విజిటర్ ఆఫ్ ఎనీ కైండ్. విచారించేటువంటి వ్యక్తి ఈయన కాదు, పోలీసులు విచారిస్తారు, ఈయన అలాంటి వ్యక్తి కాదు, ఎందుకంటే నాకు సిగరెట్లు ఇస్తానే ఉన్నాడు తాగమని, ఇలాంటి మంచి వ్యక్తిని నేను అనుమానించకూడదు అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాడు ముని. ఓకే, తర్వాత ఆలోచనలోకి వచ్చినప్పటికీ సరే ఎట్ ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ హీ రిమైన్ వ్యారీ, అయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పి అతనితో మాట్లాడే విధానం కొంచెం జాగ్రత్తగానే ఉంచుకున్నాడు. నో నీడ్ టు రన్ అవే ఫ్రమ్ ఎ మ్యాన్ హూ గేవ్ హిమ్ సచ్ ఎ పొటెంట్ స్మోక్. ఓకే, సో ఇలాంటి వ్యక్తి దగ్గర నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నాకు చక్కగా సిగరెట్ దాగమని ఇచ్చేటువంటి మంచి భావం కలిగినటువంటి వ్యక్తి, సంభావ్యమైనటువంటి వ్యక్తితో నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఇతను మంచి వ్యక్తి కాబట్టి నాకు మరలా సిగరెట్ ఇచ్చాడు దాగమని. His head was reeling from the effect of one of those strong American cigarettes made with the roasted tobacco. సో అతని తల గింగరాలు తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఒకేసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ యొక్క సిగరెట్ తాగేసరికి, బాగా వేయించినటువంటి పొగాకుతో చేసినటువంటి ఆ యొక్క సిగరెట్ తాగేసరికి అతనికి బాగా ఆనందంగా సంతోషంగా ఉండి ఒక్కసారి తల గింగరాలు తిరిగినట్టుగా అనిపించింది అనమాట ఆ వయసులో సిగరెట్ తాగేసరికి. ద మ్యాన్ సెడ్ ఐ కమ్ ఫ్రమ్ న్యూయార్క్. సో అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, రెడ్ ఫేస్డ్ మ్యాన్, నేను న్యూయార్క్ నుండి వచ్చాను. టుక్ అవుట్ ఎ వ్యాలెట్ ఫ్రమ్ హిస్ హిప్ పాకెట్, తన యొక్క పర్సుని చక్కగా నడుముకున్నటువంటి నడుము దగ్గర ఉన్నటువంటి జేబులో ఉండి ఆ యొక్క పర్సుని తీశాడు బయటికి. అండ్ ప్రజెంటెడ్ హిస్ కార్డ్, తన యొక్క కార్డు, విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కార్డుని తీసుకొచ్చి మునికి ఇవ్వడం ప్రారంభించాడు. ముని స్ట్రాంగ్ అవే, అతనేంటి ఇలా పుంజుకుపోయినట్టుగా అయిపోతున్నాడు, అవే ఫ్రమ్ ద కార్డ్. ఓకే, సో అక్కడ నుంచి ఆ కార్డు దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు, అది తీసుకోవడానికి కూడా. పర్హాప్స్ హీ వాస్ ట్రైయింగ్ టు ప్రెజెంట్ ఎ వారెంట్ అండ్ అరెస్ట్ హిమ్. ఆయన ఏమనుకుంటున్నాడు, ముని మేబీ నేనే ఈ యొక్క పని చేశాను అని చెప్పడం కోసం ఇది ఒక సాక్ష్యమేమో, అందుకే దాన్ని తీసుకొచ్చాడేమో, అందుకే చూపిస్తున్నాడేమో, అమ్మో నేను దీన్ని అసలు తీసుకోను అని చెప్పి ఎట్లా మనిషి ఇలా అయిపోయి అక్కడ నుంచి తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట ఆయన ఇచ్చే విజిటింగ్ కార్డు. బివేర్ ఆఫ్ కాకి, వన్ పార్ట్ ఆఫ్ హిస్ మైండ్ వాంట్. మళ్ళీ తన యొక్క మనసులో నుండి ఒక ఆలోచన వస్తుందన్నమాట, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆయన కాకి బట్టలు వేసుకున్నాడు, ఆయన పోలీస్ అయి ఉంటాడు, నువ్వు జాగ్రత్త అనేటువంటి ఆలోచన వచ్చింది. ఓకే, తర్వాత టేక్ ఆల్ ద సిగరెట్స్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ ఆఫర్డ్, ఏది ఇస్తే అది తీసుకో, సిగరెట్ ఇస్తే సిగరెట్ తీసుకో, ఏది ఇస్తే అది తీసుకో, బట్ డోంట్ గెట్ కాట్. కానీ అతని చేత పట్టుకొనే పడే స్థితిలో మాత్రం ఉండొద్దు. ఓకే, సో ఏది ఇస్తే అది తీసుకో, ప్రాబ్లం లేదు. బివేర్ ఆఫ్ కాకి, హీ విష్డ్ హీ వరెంట్ 70 యాజ్ ద షాప్ మెన్ హెడ్ సెడ్. ఆయన ఏమనుకున్నాడు, నాకు 70 సంవత్సరాలు ఆ షాప్ మెన్ చెప్పినట్టు 70 సంవత్సరాలు నాకు లేకపోతే బాగుండు అని ముని అనుకున్నాడు అనమాట. ఎట్ 71 డింట్ రన్, ఎందుకంటే నాకు 71 సంవత్సరాలు వచ్చినాయి, నేను పరిగెత్తలేను. బట్ సరెండెడ్ టు వాట్ ఎవర్ కేమ్, సో ఏది జరిగినప్పటికీ సరే అట్లా కూర్చొని చూడటం తప్ప నేను ఏమీ చేయలేను. ఓకే, సో హీ కుడ్ ఓన్లీ వార్డ్ ఆఫ్ ట్రబుల్ బై టాక్. ఓకే, సో ఏదన్నా సమస్య వస్తే కనుక దాన్ని పారద్రోలేటువంటి ప్రయత్నం చేయడమే కానీ అక్కడ నుంచి పరిగెత్తడము ఇంకా వేరే వేరే పనులు చేసే అంత శక్తి కానీ అలాంటి పరిస్థితులు కానీ ముని యొక్క లైఫ్లో ఇంకా లేవన్నమాట. సో హీ వెంట్ ఆన్ అండ్ ఆల్ ద చేస్ట్, అంటే పవిత్రంగా రాకడం అనమాట. తమిళ్ ఫర్ విచ్ క్రితం వాస్ ఫేమస్, మంచి పవిత్రమైనటువంటి మంచి భాషలో ఈ యొక్క స్పష్టమైనటువంటి తమిళ భాషలో మాట్లాడటం ప్రారంభించాడనమాట ముని. ఎందుకంటే క్రితం అనేటువంటి విలేజ్, క్రితం అనేటువంటి గ్రామం అంత స్వచ్ఛమైనటువంటి తమిళ భాషకి బాగా ప్రసిద్ధి చెందినటువంటిది కాబట్టి ఆ యొక్క భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. హీ సెడ్ బిఫోర్ గాడ్ సర్ భగవాన్ హూ సీజ్ ఎవ్రీథింగ్. సో నేను మీకు చెప్తున్నానండి, దైవ సాక్షిగా నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, హూ సీజ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నేను మీకు ఒకవేళ అబద్ధం చెప్పినప్పటికీ దేవుడు చూస్తున్నాడు సమస్తాన్ని. ఓకే, అండ్ ఐ టెల్ యూ సార్ దట్ వీ నో నథింగ్ ఆఫ్ ద కేస్, మాకు ఈ యొక్క కేసు గురించి ఏమీ తెలియదు. ఓకే, అండ్ ఇఫ్ ద మర్డర్ వాస్ కమిటెడ్, ఒకవేళ ఒక హత్య ఏమన్నా గనక జరిగినట్లు అయి ఉంటే, హూ ఎవర్ డిడ్ ఇట్ విల్ నాట్ ఎస్కేప్, ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోలేరు ఆ యొక్క కేసులో నుండి. భగవాన్ ఈజ్ ఆల్ సీయింగ్, దేవుడు అన్ని చూస్తున్నాడు. డోంట్ ఆస్క్ మీ అబౌట్ ఇట్, ఎందుకంటే మీరు నన్ను అడగండి. ఐ నో నథింగ్, ఎందుకంటే నాకు అసలు ఏమీ తెలియదు ఆ యొక్క హత్య గురించి. ఏ బాడీ హ్యాడ్ బీన్ ఫౌండ్ మ్యూటిలేటెడ్, అంటే ఒక బాడీకి కాళ్ళు చేతులు తీసేసి అక్కడ పడేస్తున్నటువంటి ఒక డెడ్ బాడీని మేమైతే చూసాము. అండ్ థ్రోన్ అండర్ ఎ టామరైన్ ట్రీ. ఓకే, సో దాన్ని ఒక చింత చెట్టు కింద పడేయటం అనేటువంటిది జరిగింది. అట్ ద బోర్డర్ బిట్వీన్ క్రితం అండ్ కుప్పం ఏ ఫ్యూ వీక్స్ బిఫోర్. సో కొన్ని వారాల క్రితం మా యొక్క గ్రామానికి కుప్పం అనేటువంటి ఈ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఆ పొలిమేరల్లో లేదంటే ఆ యొక్క మధ్యలో ఈ యొక్క పార్థివ దేహం లేదంటే చనిపోయినటువంటి శవాన్ని, కాళ్ళు చేతులు కూడా విరగొట్టినటువంటి శవాన్ని అక్కడ పడేయటం అనేటువంటిది జరిగింది.
గివింగ్ రైస్ టు మచ్ గాసిప్ అండ్ స్పెక్యులేషన్. మనుషులు చేసేటువంటి ఊహలు, చెప్పేటువంటి గాసిప్స్ అంటే లేనిదాన్ని ఉన్నదానిగా క్రియేట్ చేయడం అనమాట. సో అట్లా చెప్పేటువంటి మాటలు, పుకార్లు వినడం ద్వారా ముని యాడెడ్ అన్ ఎక్స్ప్లెనేషన్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ దేర్. ఓకే, సో అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏదైనా సరే అక్కడ జరుగుతుంది. పీపుల్ ఓవర్ దేర్ విల్ స్టాప్ ఎట్ నథింగ్. ఓకే, సో ఎలాంటి దానికి కూడా మనుషులు ఆగేవారు కాదు. ద ఫారినర్ నాడెడ్ హీస్ హెడ్. ఫారినర్ ఏమో ఏదో ఆయనకు అర్థమవుతున్నట్టుగా తలవపడం ప్రారంభించాడు. అండ్ లిజన్ కర్చియస్లీ దో హీ అండర్స్టూడ్ నథింగ్. ఏం అర్థం కాకపోయినప్పటికీ చాలా మర్యాదపూర్వకంగా తన తల ఊపుతూ ముని చెప్పేది అర్థమవుతున్నట్టుగా నటిస్తూ వింటూ ఉన్నాడు. ఐ ఆమ్ షూర్ యు నో వెన్ దిస్ హార్స్ వాజ్ మేడ్. నాకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది మా యొక్క గుర్రపు విగ్రహాన్ని. అండ్ సెట్ ద రెడ్ మ్యాన్ అండ్ స్మైల్ ఇన్గ్రేషియేటింగ్లీ. అంటే కృతజ్ఞత తెలుపుతూ తన యొక్క కృతజ్ఞతని తెలియజేస్తూ ఏం చెప్తున్నాడంటే నీకు ఖచ్చితంగా ఈ యొక్క హాట్ స్టాట్యూని ఎప్పుడు చేశారో నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి మునిని అడుగుతా ఉన్నాడు అనమాట. ముని రియాక్టెడ్ టు రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ బై స్మైలింగ్ హిమ్సెల్ఫ్. మళ్ళీ ఆయన నవ్వుకుంటా ఈ యొక్క వాతావరణం అంతా చక్క చల్లబడి ఉండేసరికి, అంటే ఎలాంటి టెన్షన్ కంగారు లేదు కాబట్టి తనలో తానే నవ్వుకుంటూ ఏదో చెప్పబోయాడు అనమాట. అండ్ ప్లీడెడ్ ప్లీజ్ గో అవే సార్. దయచేసి మీరు ఎక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. ఐ నో నథింగ్. నాకేమీ తెలియదు అసలు. మీరు నన్ను అడగండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఐ ప్రామిస్ వీ విల్ హోల్డ్ హిమ్ ఫర్ యూ. అతను కనుక వస్తే ఆ యొక్క పని చేసినటువంటి వాడు, ఆ చెమ్మనటువంటి ఆ యొక్క క్రిమినల్ లేదంటే ఆ యొక్క దోషి కనుక వచ్చినట్లయితే కనుక వాడిని మేము పట్టుకుంటాం. కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు అనమాట. ఐ నో నథింగ్. ఐ ప్రామిస్ వీ విల్ హోల్డ్ హిమ్ ఫర్ యూ ఇఫ్ యూ సీ ఎనీ బ్యాడ్ క్యారెక్టర్. మా ముందు ఎలాంటి చెడ్డ వ్యక్తి కనిపించినప్పటికీ వాడిని మేము పట్టుకొని జాగ్రత్తగా ఉంచుతాం. అండ్ వీ విల్ బరీ హిమ్ అప్ టు హిస్ నెక్ ఇన్ ఏ కోకోనట్ పిట్. సో మేము ఒక గొయ్యిలాగా తీసి అతని మెడ వరకు మట్టేసేసి అతను పూడ్చిపెట్టి ఉంచుతాం మీరు వచ్చేదాకా. అండ్ ఇఫ్ హీ ట్రైస్ టు ఎస్కేప్ బట్ అవర్ విలేజ్ హ్యాస్ ఆల్వేస్ హ్యాడ్ ఎ క్లీన్ రికార్డ్. మా యొక్క గ్రామానికి ఒక మంచి రికార్డ్ మంచి చరిత్ర అనేటువంటిది ఉంది. మేము ఎప్పుడు ఎలాంటి చెడ్డ పనులు చేయలేదు. మస్ట్ డెఫినెట్లీ బీ ద అదర్ విలేజ్. ఖచ్చితంగా వేరే ఒక గ్రామంలో ఇలాంటి క్రైమ్ అనేది జరుగుంటుంది, మా గ్రామంలో అయితే జరగలేదు సార్ అని చెప్తున్నాడు. నౌ ద రెడ్ మ్యాన్ ఇంప్లోర్డ్. ఓకే, సో ఈ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్ ఏమో ప్రార్థిస్తున్నాడు, అంటే ఇంకా అడుగుతూ ఉన్నాడు. ప్లీజ్ ఐ విల్ స్పీక్ స్లోలీ. నేను నెమ్మదిగా మాట్లాడతాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాంట్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఏ సింపుల్ వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్. అతి సామాన్యమైనటువంటి మాటలు కూడా ఆంగ్ల భాషలో నీకు తెలీదా? ఇంగ్లీష్ తెలీదా నీకు అని మునిని అడుగుతున్నాడు. ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ సీమ్స్ టు నో ఇంగ్లీష్. మీ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇంగ్లీష్ తెలిసినట్టుగానే ఉన్నారు అందరూ. ఐ హ్యావ్ గాటెన్ అలాంగ్ విత్ ద ఇంగ్లీష్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితో ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఈ యొక్క కంట్రీలో నేను నివసిస్తున్నాను కొన్ని రోజుల క్రితం నుండి. వాళ్ళందరూ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. బట్ యూ డోంట్ స్పీక్ ఇట్. నువ్వెందుకు మాట్లాడట్లేదు? హ్యావ్ యూ ఎనీ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ స్క్రపుల్స్? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అనేటువంటి ఏమన్నా నిబంధనలు ఉన్నాయా ఏంటి? లేకపోతే ఏమన్నా సందేహాలు ఉన్నాయా ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశం మీద? మీ యొక్క మత గ్రంథాలు ఏమన్నా అలా చెప్తూ ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నాడు అనమాట మునిని ఆ యొక్క రెడ్ ఫేస్డ్ మెన్. ముని మేడ్ సమ్ ఇండిస్టింక్ట్ సౌండ్స్ ఇన్ హిస్ థ్రోట్ అండ్ షుక్ హిస్ హెడ్. ఏంటో ఒక రకమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నాడు తన యొక్క గొంతులో నుండి, అండ్ తన తలను ఊపుతూ ఉన్నాడు. ఎంకరేజ్ ద అదర్ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ ఎట్ లెంగ్త్. సో ఇంకా అట్లా తల ఊపుతా ఉండేసరికి ఆ యొక్క అమెరికన్ మ్యాన్ ఇంకా చెప్పడం ప్రారంభించాడు, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అటరింగ్ ఈచ్ సిలబల్ విత్ కేర్ అండ్ డెలిబరేషన్. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క మాట, ఒక సెంటెన్స్లో పదాలు ఉంటాయి, అంటే ఒక వాక్యంలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ యొక్క పదాన్ని మనం డివైడ్ చేసినట్లయితే సిలబల్స్ అనమాట. ఎగ్జామినేషన్ అంటే ఇగ్ అనేది ఒక సిలబల్, జా అనేటువంటిది సెకండ్ సిలబల్, మీ అనేది ఇంకో సిలబల్, నే అనేది ఇంకో సిలబల్, షాన్ అనేది ఇంకో సిలబల్. అట్లాగా సిలబల్స్ అట్లా ఒక్కొక్క సిలబల్ కూడా ప్రత్యేక. ఎగ్జామినేషన్ అలా చెప్తాం వల్ల అయినా సరే మునికి ఏమైనా అర్థమైద్దేమో. ఎందుకంటే నేటివ్ స్పీకర్స్ ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు మనకు అర్థం కాదు అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వారి ఇంగ్లీష్ ఏంటి. మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా వారు మాట్లాడే విధానాన్ని బట్టి మనకు కొంచెం అర్థం కాదు. సో నేను ఫాస్ట్గా మాట్లాడటం వల్ల ఈయనకేమైనా అర్థం కావట్లేదేమో, సరే ఇప్పుడు స్లోగా మాట్లాడదాము అని చెప్పి ప్రయత్నం చేశాడనమాట. సో ఎంత స్లోగా మాట్లాడినప్పటికీ మునికి ఇంగ్లీష్ రాకుండా ఏం అర్థమవుతుంది. సో అక్కడ ఏం అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. తర్వాత డెలిబరేషన్ చాలా జాగ్రత్తగా మాట్లాడటం ప్రారంభించాడు. ప్రజెంట్లీ హీ సెటిల్డ్. ఓకే, సో ప్రాకడం ఓవర్ అండ్ టుక్ ఏ సీట్ బిసైడ్ ద ఓల్డ్ మెన్. సో అలాగే నెమ్మదిగా వస్తూ గవ్వుకొని వచ్చి ఆ యొక్క వృద్ధుడైనటువంటి ముని పక్కన కూర్చున్నాడు ఈ యొక్క అమెరికన్ మ్యాన్. ఓకే, అండ్ ఎక్స్ప్లెయినింగ్ యూ సీ లాస్ట్ ఆగస్ట్ వీ ప్రాబబ్లీ హ్యాడ్ ద హాటెస్ట్ సమ్మర్ ఇన్ హిస్టరీ. మా యొక్క చరిత్రలో పోయిన ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఎండ ఎప్పుడు మాకు లేదు, అలాంటి వేసవి అసలు మాకు ఎప్పుడూ లేదు. అలాంటిది మేము పోయినసారి మేము చూసాం. అలా చూసినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ షర్ట్ స్లీవ్స్ ఇన్ మై ఆఫీస్ ఆన్ ద 40th ఫ్లోర్ ఆఫ్ ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. నేను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేటువంటి ఒక భవంతిలో, ఆ యొక్క భవంతిలో నేను 41వ అంతస్తులో పనిచేస్తూ ఉన్నానన్నమాట. అంత సమ్మర్, అంత వేసవి కాలంలో నేను చేతులు ఉన్నటువంటి చొక్కా వేసుకున్నాను,
సో అలా వేసుకున్నప్పుడు అంత ఎండకి నేను వారి ఎండ భరించలేరు, ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా కూడా చల్లగా ఉండే ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళు ఉండే ప్లేసే కోల్డ్ ఏరియా కాబట్టి ఈ యొక్క వేసవిలో ఎండని వారు తట్టుకోలేరు కాబట్టి, సో ఇంకా ఫుల్ స్లీవ్స్ ఉన్నటువంటి చొక్కా వేసుకోవడం కూడా కలిసి వచ్చింది పాపం ఆయనకి. రెండు చేతులు కూడా ఫుల్గా ఉన్నటువంటి ఆ యొక్క చొక్కా వేసుకోవడం వల్ల అతనికి చాలా హారబుల్గా అనిపించింది అనమాట. తర్వాత ఏమైందంటే వీ హ్యాడ్ ఏ పవర్ ఫెయిల్యూర్ 1 day. సో ఒకరోజు మాకు అసలు కరెంట్ లేదు. ఓకే, తర్వాత దేర్ ఐ వాజ్ స్ట్రక్ ఫర్ 4 hours. నేను అక్కడ 4 గంటలు ఇరుక్కుపోవాల్సి వచ్చింది. నో ఎలివేటర్, మాకు ఒక లిఫ్ట్ కూడా లేదు అక్కడ. నో ఎయిర్ కండిషనింగ్, ఏసీ లేదు అక్కడ. తర్వాత ఆల్ ద వే ఇన్ ద ట్రైన్ ఐ కెప్ట్ థింకింగ్. సో నేను అక్కడ ట్రైన్ నుండి మా ఇంటికి వెళ్తా ఉన్నటువంటి మార్గంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఏం ఆలోచించాను? అండ్ ద మినిట్ ఐ రీచ్డ్ హోమ్ ఇన్ కనెక్టికట్. అంటే కనెక్టికట్ అంటే ఈ యొక్క నది మీద ఉండేటువంటి నడిచేటువంటి స్థలం అనమాట. ఓకే, సో ల్యాండ్ ఆన్ ద రివర్. సో ఐ టోల్డ్ మై వైఫ్ రూత్ వీ విల్ విజిట్ ఇండియా. సో మా ఇంటికి వెళ్ళిపోగానే ఆ యొక్క నది మీద ఉండేటువంటి స్థలం అంటే ఇటువైపు అటువైపు నీళ్లుండి మధ్యలో కొంచెం నడవడానికి ప్లేస్ ఉంటుంది కదా, సో అలాంటి ప్లేస్లో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేశాను అనమాట. మా ఆవిడికి చెప్పాను, మనం ఒకసారి వెళ్ళి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాము అని చెప్పాను అనమాట. వింటర్, ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ అదర్ సివిలైజేషన్. సో వింటర్ టైంలో మేము ఇటు వచ్చామన్నమాట. ఎందుకంటే ఇతరుల యొక్క నాగరికతను కూడా మేము తెలుసుకోవాలి అని అనుకున్నాం, అందుకోసం రావటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ డే షీ కాల్ ద ట్రావెల్ ఏజెంట్ అండ్ ఫస్ట్ థింగ్ అండ్ టోల్డ్ హిమ్ టు ఫిక్స్ ఇట్. సో ఏం చెప్పిందంటే ట్రావెలింగ్ ఏజెంట్కి, ముందు మీరు ఏం చేయాలి అంటే మాకు ఒక మంచి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మాకు రావాలంటే మీరే మాకు ఒక టూరిస్ట్గా ఉండాలి, మాకు ఫ్లైట్స్ అన్ని అరేంజ్ చేయాలి, అంతా మీరే చూసుకోవాలని చెప్పి కాల్ చేయడం జరిగింది. అండ్ సో హియర్ ఐ యామ్. సో అట్లా మా ఆవిడ అన్ని బుక్ చేయడం, అన్ని రెడీ చేయడం జరిగింది. నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. రూత్ కేమ్ విత్ మీ బట్ ఈ స్టేయింగ్ బ్యాక్ ఎట్ శ్రీనగర్. నాతోనే మా ఆవిడ రూత్ కూడా వచ్చింది, కానీ ఆవిడ శ్రీనగర్లో ఆవిడకి ఉండడం నచ్చిందేమో, బహుశా అక్కడ ఉంది ఆవిడ. అండ్ ఐఎమ్ ద వన్ డూయింగ్ ద రౌండ్స్ అండ్ జాయినింగ్ హర్ లేటర్. సో నేనేంటంటే ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, తర్వాత వెళ్ళి మళ్ళీ ఆవిడతో కలుస్తాను. ముని లుక్ రిఫ్లెక్టివ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లాంగ్ ఓరేషన్. ఇప్పుడు వరకు చెప్పింది అంతా కూడా జాగ్రత్తగా విన్నాడు, చాలా ఎక్కువే మాట్లాడాడు ఆ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్, అదంతా కూడా విన్నాడు. అండ్ సెడ్ రాదర్ ఫీబ్లీ ఎస్ నో. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎస్ నో అనే 2 పదాలు మాత్రమే తెలుసు కాబట్టి ఆ యొక్క మునికి ఆ 2 పదాలే చెప్తా ఉన్నాడు. రెడ్ ఫేస్డ్ మ్యాన్ అని ఎందుకు అన్నారు అంటే వాళ్ళు రెడ్ కలర్లో ఉన్నారు అని చెప్పి. ఓకే, సో రెడ్ కలర్లో అంటే బహుశా వాళ్ళు వైట్గా ఉంటారు కాబట్టి ఈ యొక్క మన భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క సూర్యుడి వేడిమికి ఆయన ఎర్రగా అయిపోయాడు బహుశా, అందుకే రెడ్ ఫేస్డ్ మ్యాన్ అని పిలుస్తున్నాడు ఆదర్. ఓకే, అండ్ యాజ్ ఎ కన్సెషన్ టు ద అదర్స్ లాంగ్వేజ్. సో ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఈయన యొక్క మాటలు ఏం కలుపుతున్నాడు? ఎస్, నో. సో ఎవరైనా ఏదైనా చెప్తా ఉన్నప్పుడు మనకి ఎస్ నోనే వచ్చు అనుకోండి, సో అలాగే మనం మేనేజ్ చేస్తాం కదా. సో అట్లాగే ముని కూడా ఆయన చెప్పేటువంటి ప్రతి మాటకి చివర ఎస్, నో అలా చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ వెంట్ ఆన్ ఇన్ తమిళ్. సో ఈయనేమో తమిళ్లో మాట్లాడుతూ ఉన్నాడు. వెన్ ఐ వాజ్ దిస్ హై, నేను ఎంత ఎత్తున్నప్పుడు, హీ ఇండికేటెడ్ ఏ ఫుట్ హై, అంటే కాలు అంత ఎత్తున్నప్పుడు ఏం జరిగిందంటే కాళ్ళు అంత ఎత్తు అంటే దాదాపుగా ఎంత ఎత్తున్నప్పుడు ఐ హ్యాడ్ హర్డ్ మై అంకుల్ సే. సో అప్పుడు మా బాబాయ్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, ఓకే, నో వన్ కెన్ టెల్ వాట్ హీ వాజ్ ప్లానింగ్ టు సే. ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదు అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇంకొకళ్ళు చెప్పేంత అవకాశం ఎవరికి ఆయన ఇచ్చేవాడు కాదు. తర్వాత యాజ్ ద అదర్ ఇంటరప్టెడ్ హిమ్ ఎట్ ద స్టేజ్ టు ఆస్క్. సో అక్కడ ఎవరైనా సరే అతన్ని ఆపితే, బాయ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ టీత్, హౌ ఓల్డ్ ఆర్ యూ. సో అక్కడ ఏంటంటే ఏం అడిగేవాళ్ళు అంటే అసలు నీ పళ్ళ యొక్క రహస్యం ఏంటి, నీ వయసు ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి, నో వన్ కెన్ టెల్ వాట్ హీ వాజ్ ప్లానింగ్ టు సే. ఎవరు కూడా చెప్పలేరు అసలు ఇప్పుడు ముని ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ యొక్క అమెరికన్ మ్యాన్కి అనేది మనకు అసలు తెలియదు. యాజ్ ద అదర్ ఇంటరప్టెడ్ హిమ్ అట్ దిస్ స్టేజ్ టు ఆస్క్. ఈ టైంలో ఇంకొక వ్యక్తి అంటే ఈ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్ మునిని ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే, బాయ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ టీత్, హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగాడు అనమాట. అంటే నీ యొక్క పళ్ళకి రహస్యం ఏంటి, అసలు ఇంతకు నీ వయసు ఏంటి అని చెప్పి అడిగాడు అనమాట. ముని ఫర్గాట్ వాట్ హీ హ్యాడ్ స్టార్టెడ్ టు సే అండ్ రిమార్క్డ్ సమ్ టైమ్స్ వీ టు లూజ్ అవర్ క్యాటిల్. ముని ఏం చెప్పాడంటే ఏం చెప్తున్నాడో మర్చిపోయాడు, ఇంకేదో మాట్లాడటం ప్రారంభించాడు. సమ్ టైమ్స్ వీ టు లూజ్ అవర్ క్యాటిల్, ఎందుకంటే మన యొక్క జంతువులు కూడా కొన్నిసార్లు మనం పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడిద్ది. జాకల్స్ ఆర్ చీతాస్. జాకల్స్ అంటే నక్కలు వచ్చేసి వాటిని తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే చీతాస్ అంటే చిరుతపులులు తీసుకెళ్ళిపోవచ్చు. సమ్ టైమ్స్ క్యారీ దెమ్ ఆఫ్, వాటిని మోసుకుంటా ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోయి తినేయొచ్చు. ఓకే, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జస్ట్ థెఫ్ట్ ఫ్రమ్ ఓవర్ ఇన్ ద నెక్స్ట్ విలేజ్. వేరే గ్రామంలో నుండి వచ్చిన వాళ్ళు మన యొక్క గొర్రెల్ని మేకల్ని దొంగతనం చేసి వాళ్ళ యొక్క ప్రాంతానికి తీసుకెళ్ళిపోవచ్చు. దెన్ వీ విల్ నో హూ హ్యాస్ డన్ ఇట్. తర్వాత తెలుస్తుంది మనకి ఎవరు చేశారు ఏంటి అని. అవర్ ప్రీస్ట్ ఎట్ ద టెంపుల్ కెన్ సీ ఇన్ ద క్యాంఫర్ ఫ్లేమ్. అంటే ఈ యొక్క కలరా ఉండలో వెలుగుతూ ఉన్నటువంటి సమయంలో, ఓకే, సో
ఆ టైంలో ఫేస్ ఆఫ్ ద థీఫ్. అప్పుడు ఆ యొక్క లైట్లో బహుశా ఆ యొక్క లైట్లో ఎవరు దొంగతనం చేశారు అనేటువంటిది ఆ యొక్క పూజారి మాత్రం కనిపెట్టగలడు. వెన్ హీ స్కాట్, ఆయన దొరికిన తర్వాత పూజారి చెప్తాడు, హీ జస్టెడ్ విత్ హీస్ హ్యాండ్స్ ఏ పర్ఫెక్ట్ మిన్సింగ్ ఆఫ్ మీట్. ఓకే, సో అతన్ని దొరికాడు అంటే, దొంగతనం చేసి దొరికాడు అంటే ఇంకా ఆయన వెచ్చలవిడిగా కొట్టి పారేయడమే అనమాట. అతను ఇంకా తన యొక్క మాంసం కూడా అంటే కొట్టేటువంటి విధానం ఊరంతా కలిసి కొడితే ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతారు కదా, సో అది చెప్తున్నాడు అనమాట. ద అమెరికన్ వాచ్డ్ హిస్ హ్యాండ్స్ ఇంటెంట్లీ అండ్ సెడ్, సో అతని యొక్క చేతులు చూస్తా ఉన్నాడు, ఇట్లా ఇట్లా చితక బాస్తారని చెప్పి మేబీ ఇలా చూపించాడేమో ముని. సో ఆయన యొక్క చేతులు చూసి ఏం చెప్పాడు, ఐ నో వాట్ యూ మీన్, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థమవుతుందని ఈయన రెడ్ ఫేస్డ్ మ్యాన్ మొదలు పెట్టాడు మాట్లాడటం. చాప్ సంథింగ్ అంటే ఏదో నరకడం అనేది నువ్వు చెప్తున్నావు, ఓకే అని చెప్పాడు. అంటే దొంగతనం చేసినట్టు దొరికాడంటే వాడిని తుక్కు నరికి తుక్కి కొడతారు అని చెప్పి అని అంటాం కదా, సో అట్లా చెప్పుకొచ్చాడు ఈయనకేమో ఇంకోలాగా అర్థమైంది. మేబీ ఐఎమ్ హోల్డింగ్ యూ అప్ అండ్ యూ వాంట్ టు చాప్ వుడ్, మేబీ నేను ఏదన్నా తీసుకొచ్చి నేను దాన్ని పట్టుకుంటే నువ్వు దాన్ని నరుకుతావు అని చెప్తున్నావు, నాకు అర్థమైంది. చెక్క ఏమైనా తీసుకొస్తే కనుక నువ్వు దాన్ని నరుకుతానని చెప్తున్నావేమో. వేర్ ఈజ్ యువర్ యాక్స్, ఎందుకు నీ గొడ్లేది, హ్యాండ్ ఇట్ టు మీ అండ్ షో మీ వాట్ టు చాప్, సో అది నాకు ఇచ్చేసి అసలు ఏవి నరకాలో ఏది మొక్కలు చేయాలో చెప్పు నాకు అని చెప్పి అమెరికన్ మ్యాన్ అడుగుతున్నాడు. ఐ డూ ఎంజాయ్ ఇట్, నాకు ఆ పని చేయడం ఇష్టం. అండ్ యూ నో జస్ట్ ఏ హాబీ, అదొక అలవాటు మాత్రమే. వీ గెట్ ఏ లాట్ ఆఫ్ డ్రిఫ్ట్ వుడ్, మాకు మంచి చెక్క అనేటువంటిది బాగా దొరుకుతూ ఉంటుంది. అలాంగ్ ద బ్యాక్ వాటర్ నియర్ మై హౌస్, మా ఇంటి వెనకాల నీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది అనమాట. అది మేము ఫైర్ ప్లేస్లో వాడటం కోసం, ఫైర్ ప్లేస్లో అంటే మంట మండుతూ ఉండేటువంటి ఆ యొక్క పొయ్యిలాగా ఉంటుంది అనమాట. సో దానిలో వేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి వేడిని పొందుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ యొక్క ఫైర్ ప్లేస్ కోసం మేము ఎప్పుడు ఈ యొక్క చెక్కల్ని కొట్టి పెట్టుకుంటాం అనమాట, పుల్లల్ని అని చెప్తున్నాడు. ఆల్ దో ఇట్ మే టేక్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సండే, ఎప్పుడు ప్రతి ఆదివారం ఇదే పని. న్యూయార్క్ టైమ్స్ టు గెట్ ఏ ఫైర్ స్టార్టెడ్, సో ఇట్లాగా మరి న్యూయార్క్లో మరి ఆ యొక్క చలిని భరించడం కోసం మేము ఇట్లా రెడీ చేసుకోవాలి. అండ్ హీ స్మైల్ ఎట్ హీస్ దిస్ రెఫరెన్స్, ఇది చెప్తా ఉన్నప్పుడు ఆయన నవ్వాడు అనమాట, రెడ్ ఫేస్డ్ మ్యాన్. ముని ఫెల్ టోటలీ కన్ఫ్యూజ్ బట్ డిసైడెడ్ ద బెస్ట్ థింగ్ వుడ్ బి టు మేక్ అన్ అటెంప్ట్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. సో అప్పుడు ఏమనుకున్నాడంటే, మునీకి అసలు ఏం అర్థం కావట్లేదు, అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోవడమే నాకు ఒక మంచి సలహా, నాకు నేను ఇచ్చుకునేటువంటి మంచి సలహా అనుకున్నాడు. హీ ట్రై టు ఎడ్జ్ అవుట్, వెళ్ళిపోవాలనుకున్నాడు. సెయింగ్ మస్ట్ గో హోమ్, సో నేను ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అండ్ టర్న్ టు గో, జరగాలనుకున్నాడు. ద అదర్ సీజ్డ్ హీ షోల్డర్, ఇంకో ఆయన ఏం చేశాడంటే ఆయన భుజాన్ని పట్టుకొని ఆపాడనమాట రెడ్ ఫేస్డ్ మ్యాన్ మునీని. అండ్ సెడ్ డెస్పరేట్లీ, నిర్విరామంగా చెప్తా ఉన్నాడు, ఈజ్ దేర్ నో వన్, అబ్సల్యూట్లీ నో వన్ హియర్ టు ట్రాన్స్లేట్ ఫర్ మీ, ఇక్కడ ఎవ్వరు లేరా నేను చెప్తున్నది ఏంటో నీకు అనువాదం చేసి చెప్పడం కోసం. హీ లుక్డ్ అప్ అండ్ డౌన్ ద రోడ్, సో రోడ్డు మీదకి కింద నుండి పైదాకా చూస్తూ ఉన్నాడు, అంటే ఇక్కడ కింద ఉన్నారు కదా ఆ పైన రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. విచ్ వాజ్ డిసర్టెడ్ ఇన్ దిస్ హాట్ ఆఫ్టర్నూన్, సో ఇప్పుడంతా కూడా చాలా వేడిగా ఉందన్నమాట, మధ్యాహ్నం కాబట్టి చాలా వేడిగా ఉంది, అంతా ఎండిపోయినట్టుగా ఉంది. ద స్ట్రేంజర్ ఆల్మోస్ట్ పినియండ్ అంటే పిన్ డౌన్ అనమాట. మునీస్ బ్యాక్ టు ద స్టాట్యూ అండ్ ఆస్ట్, సో అప్పుడు ఏం చేశాడు అంటే మునితో మాట్లాడటం అనేటువంటిది ప్రారంభించాడు. మునితో మాట్లాడటం ప్రారంభించి, ఈజ్ ఇన్ దిస్ స్టాట్యూ యోర్స్, ఈ యొక్క విగ్రహం నీదేనా అని అడిగాడు. వై డోంట్ యూ సెల్ ఇట్ టు మీ, దీన్ని నాకు అమ్మొచ్చు కదా అని అడిగాడు అనమాట రెడ్ ఫేస్డ్ మ్యాన్ మునీని. ద ఓల్డ్ మెన్ నవ్ అండర్స్టూడ్ ద రెఫరెన్స్ టు ద హార్స్ అండ్ థాట్ ఫర్ ఎ సెకండ్, సో అప్పుడు మునికి అర్థమైంది, ఎందుకంటే హార్స్ వైపు చేయి చూపిస్తూ హార్స్ స్టాట్యూ వైపు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఓహో ఈయన హార్స్ స్టాట్యూ గురించి మాట్లాడుతున్నాడు అనేది, రెడ్ ఫేస్డ్ మ్యాన్ మాట్లాడేది హార్స్ స్టాట్యూ గురించి అని మునికి అర్థమైంది. అండ్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, ఐ వాజ్ అన్ అర్చిన్, ఓకే సో నేను చాలా చిన్నవాడిని, దిస్ హై, అప్పుడు నేను ఇంత ఎత్తుండేవాడిని. వెన్ ఐ హర్డ్ మై గ్రాండ్ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ దిస్ హార్స్ అండ్ వారియర్, అప్పుడు మా తాతగారు చెప్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క హార్స్ స్టాట్యూ గురించి, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క శాలి గురించి యుద్ధ శూరుడు గురించి చెప్తూ ఉండేవాడు. మై గ్రాండ్ ఫాదర్ హిమ్సెల్ఫ్ వాజ్ దిస్ హై, ఆయన కూడా అంతే ఎత్తుండేవాళ్ళు మా తాతయ్య కూడా అని చెప్తున్నాడు అనమాట. అండ్ వెన్ హీ హర్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్, హూస్ గ్రాండ్ ఫాదర్, ఎవరి గ్రాండ్ ఫాదర్ ఇంతకీ, ద అదర్ మ్యాన్ ఇంటరప్టెడ్ హిమ్, ఇంతకీ ఎవరి గ్రాండ్ ఫాదర్ అని అడిగాడు. ఐ డోంట్ వాంట్ టు సీమ్ టు హ్యావ్ స్టాప్డ్ హియర్ ఫర్ నథింగ్, సో నేను ఇక్కడ ఉండి ఊరికే ఇక్కడ ఉండాలి అని అనుకోవట్లేదు. ఐ విల్ ఆఫర్ యూ ఏ గుడ్ ప్రైస్ ఫర్ దిస్, సో నేను ఇక్కడే ఉండాలి ఎక్కువసేపు అని అనుకోవట్లేదు, సో నేను నీకు మంచి డబ్బులు అయితే ఇస్తాను. ఈ సైడ్ ఇండికేటింగ్ ద హార్స్ గురించి చెప్తున్నాను నీకు చాలా డబ్బులు ఇస్తాను అని. హీ హ్యాడ్ కంక్లూడెడ్ వితౌట్ ద లీస్ట్ డౌట్ దట్ ముని ఓన్ దిస్ మడ్ హార్స్, ఆయనకి ఏంటి అంటే ఎలాంటి సందేహం లేదు, ఇది ఖచ్చితంగా ముని యొక్క ముని యొక్క గుర్రపు విగ్రహమే అయి ఉంటుంది అని రెడ్ ఫేస్డ్ మ్యాన్ అనుకున్నాడు. పర్హాప్స్ హీ గెస్డ్ బై ద వే హీ సాట్ ఆన్ ఇట్స్ పెడెస్టల్, దాని యొక్క బేస్ ఏదైతే ఉందో, విగ్రహం నిలబడడానికి కింద ఉన్నటువంటి బేస్ ఏదైతే ఉందో, సో దాని మీద ముని కూర్చున్నటువంటి విధానాన్ని చూసి ఇది ఖచ్చితంగా ముని విగ్రహమే అని అనేది డిసైడ్ అయిపోయాడు అమెరికన్ మ్యాన్ లేదా రెడ్ ఫేస్డ్ మ్యాన్. లైక్ అదర్ సోవెనర్ సెల్లర్స్, ఎందుకంటే ఎవరైతే బాగా కష్టపడి మంచిగా వచ్చేటువంటి లాభాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి అమ్ముతూ ఉంటారో, సో అలాంటి వ్యక్తిలాగే ఈయన కూడా అమ్ముతున్నాడు ముని అని అనుకున్నాడు ఎవరో రెడ్ ఫేస్డ్ మ్యాన్.
కంట్రీ ప్రిసైడింగ్ ఓవర్ దేర్ వేర్స్. వాళ్ళకున్నటువంటి సామాన్లంతా కూడా అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ కస్టమర్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ని సంపాదించుకొని వాళ్ళ చేత ఎలాగైనా కొనిచ్చేటువంటి విధంగా వారికి బహుమతి ఇవ్వచ్చు అన్నంత రేంజ్లో చక్కగా మాట్లాడుతూ ఆకర్షిస్తూ వారి యొక్క సామాన్లు అమ్మేటువంటి వ్యక్తులు మన ఇండియాలో చాలా మందిని ఆయన చూసేసరికి ఓకే ఇది ఖచ్చితంగా ఇది హార్స్ రైడ్ ఇంది అయి ఉంటుంది, నేను కొనుక్కోవాలని నాకు ఏదేదో చెప్తా ఉన్నాడు దీని గురించి అని చెప్పి అనుకున్నాడు రెడ్ ఫేస్డ్ మ్యాన్. ముని ఫాలోడ్ ద మ్యాన్స్ ఐజ్ అండ్ పాయింటింగ్ ఫింగర్స్ అండ్ డిమ్లీ అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఏదో అటువైపు చూపిస్తా ఉన్నాడు. ఓకే, ముని ఫాలోడ్ మ్యాన్స్ ఐస్, ఆ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్ యొక్క కళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు, అతని యొక్క వేళ్ల వైపు చూస్తూ ఉన్నాడు. ఏదో కొంచెం అర్థమైనట్టుగా అనిపించింది. అండ్ సెడ్ ఫీలింగ్ రిలీవ్డ్ దట్ ద థీమ్ ఆఫ్ ద మ్యూటిలేటెడ్ బాడీ హ్యాడ్ బీన్ అబాండన్. సో ఇప్పటి వరకు ఆ వికలాంగుడు అయినటువంటి ఆ యొక్క డెడ్ బాడీ గురించి కథ అంతా ముగిసిపోయింది, ఇప్పుడు దాని గురించి ఆయన మాట్లాడలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు అని ముని సంతోషపడ్డాడు. అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ సెడ్ అగైన్, అట్లీస్ట్ కాస్త సమయం గడిచేసరికి ఆయన ఆ యొక్క డెడ్ బాడీ గురించి అయితే మర్చిపోయాడు అని సంతోషపడ్డాడు ముని. ఓకే, సెడ్ అగైన్ ఎంతూజియాస్టిక్లీ, ఐ వాజ్ దిస్ హై వెన్ మై గ్రాండ్ ఫాదర్ టోల్ మీ అబౌట్ దిస్ హార్స్. మా తాతయ్య ఈ యొక్క గుర్రపు విగ్రహాన్ని గురించి చెప్పేటప్పుడు నేను ఇంత ఎత్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. అండ్ ద వారియర్, ఓకే, సో ఆ యొక్క యుద్ధ శూరుడు కూడా పక్కన నిలబడి ఉన్నాడు కదా, సో అట్లా ఉన్నాను. అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ దిస్ హై, మా తాతయ్య కూడా ఇంతే ఎత్తున్నాడు అప్పుడు. వెన్ హీ హిమ్సెల్ఫ్, ద తమిళ్ దట్ ముని స్పోక్ వాజ్ స్టిమ్యులేటింగ్, ఉత్తేజపరిచే విధంగా ఉందన్నమాట ఆ యొక్క భాష, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈవెన్ యాజ్ ప్యూర్ సౌండ్, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ద ఫారినర్ లిజర్న్డ్ విత్ ఫ్యాసినేషన్. ద తమిళ్ దట్ ముని స్పోక్ వాజ్ స్టిమ్యులేటింగ్, ఉత్తేజపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ముని మాట్లాడే విధానం కూడా చాలా బాగుందనమాట, చాలా స్పష్టంగా ప్రతి ఒక్క మాటను కూడా స్పష్టంగా పలుకుతూ ఆయన మాట్లాడేటువంటి విధానం ఈ యొక్క అమెరికన్ మ్యాన్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది లేదా ఆకర్షించింది అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ మై టేప్ రికార్డర్ హియర్, నా దగ్గర కనుక ఆ యొక్క టేప్ రికార్డరే ఉందంటే నీ మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకునేవాడిని. హీ సెడ్ అజ్యూమింగ్ ద ప్లజెంటెస్ట్ ఎక్స్ప్రెషన్, మంచి ఎక్స్ప్రెషన్తో అంటే మంచి హావభావాలతో తెలియజేస్తున్నాడు ఆయన ఏం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మునికి. యువర్ లాంగ్వేజ్ సౌండ్స్ వండర్ఫుల్, నీ భాష ఎంత అద్భుతంగా ఉందో. ఐ గెట్ ఏ క్విక్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ యూ అట్టర్. సో నువ్వు చెప్పేది అంతా కూడా నాకు బాగుంది, చాలా చక్కగా. అండ్ హియర్ హీ ఇండికేటెడ్ హిస్ ఇయర్స్, ఆయన యొక్క చెవులు చూపిస్తూ నాకు చాలా బాగా అర్థమవుతుంది, నీ భాష నాకు బాగా నచ్చింది అనేది చూపించాడనమాట. బట్ యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ బ్రెత్ ఇన్ సేల్స్ టాక్, నేను కొనడం కోసం నువ్వు ఇంత కష్టపడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఐ అప్రిషియేట్ ద ఆర్టికల్, నువ్వు ఇంతవరకు చెప్పింది అంతా నాకు నచ్చింది, నేను అభినందిస్తున్నాను నిన్ను. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పాయింట్స్, దాని గురించి నువ్వు అంత నాకు చెప్పక్కలే, నాకు ఆల్రెడీ ఆ హార్స్ స్టాట్యూ నచ్చేసింది అని చెప్పి రెడ్ ఫేస్డ్ మ్యాన్ చెప్పాడు. ఐ నెవర్ వెంట్ టు ఎ స్కూల్ ఇన్ దోస్ డేస్, ఓన్లీ బ్రాహ్మిన్ వెంట్ టు స్కూల్స్. నేను ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశం నాకు రాలేదు, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే వెళ్ళేవాళ్ళు స్కూల్కి ఆ రోజుల్లో. బట్ వీ హ్యాడ్ టు గో అవుట్, మేము బయటికి వెళ్ళే వాళ్ళం. అండ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ మార్నింగ్ టిల్ నైట్, సో ఎప్పుడు కూడా పొలాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం పొద్దు నుండి సాయంత్రం వరకు. అండ్ ఫ్రమ్ సోయింగ్ టు హార్వెస్ట్ టైం, ముందు ఆ యొక్క మొక్కల్ని నాటేంత దగ్గర నుంచి ఆట మళ్ళీ కాయలు పండ్లు కోసేంత వరకు మాకు అదే పని. అండ్ వెన్ పొంగల్ కేమ్ అండ్ వీ హ్యాడ్ కట్ ద హార్వెస్ట్, సో ఎప్పుడైతే సంక్రాంతి పండుగ వచ్చిందో అప్పుడు మేము ఏదైతే నాటామో ఏవైతే పెరిగినాయో వాటిని కట్ చేసుకునేటువంటి వారం అనమాట. తర్వాత మై ఫాదర్ అలౌడ్ మీ టు గో అవుట్ అండ్ ప్లే విత్ ద అదర్స్ ఎట్ ద ట్యాంక్, సో ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో స్నేహితులందరితో ఆడుకోవడానికి ఆ ఒక్కరోజు మా నాన్నగారు మమ్మల్ని వెళ్ళనిచ్చేటువంటి వాళ్ళు. సో ఐ డోంట్ నో ద పరంగి లాంగ్వేజ్ యూ స్పీక్, నువ్వు మాట్లాడేటువంటి భాష నాకైతే తెలియదు ఇంగ్లీష్ భాష. అండ్ ఈవెన్ లిటిల్ ఫెలోస్ ఇన్ యువర్ కంట్రీ ప్రాబబ్లీ స్పీక్ ద పరంగి లాంగ్వేజ్, మీ కంట్రీలో అతి సామాన్యులు కూడా మీ దేశంలో ఈ యొక్క ఇంగ్లీష్ భాష మాట్లాడతారేమో, బట్ నాకైతే తెలియదు. ఓకే, బట్ హియర్ ఓన్లీ లర్న్ మెన్ అండ్ ఆఫీసర్స్ నో, సో ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో ఆ మంచి అధికారం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే బాగా చదువుకున్నారో సో వాళ్ళు మాత్రమే మా యొక్క దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడతారు అని చెప్పాడనమాట ముని. ద ఫారినర్ లాఫ్ట్ హార్టిలీ, సో ఆ విషయానికి మరి రెడ్ ఫేస్డ్ మ్యాన్కి ఏం అర్థమైందో ఆయన ఏమో హృదయపూర్వకంగా నవ్వుతున్నాడంట. టుక్ అవుట్ అనదర్ సిగరెట్, మళ్ళీ ఇంకో సిగరెట్ని తీశాడు. అండ్ ఆఫర్డ్ ఇట్ టు ముని, మునికి మళ్ళీ ఇచ్చాడు సిగరెట్. హూ నౌ స్మోక్డ్ విత్ ద ఈజ్, ఇప్పుడు చక్క సంతోషంగా అది కాలుస్తూ డిసైడింగ్ టు స్టే ఆన్ ఇఫ్ ద ఫెలో వాజ్ గోయింగ్ టు బీ సో గుడ్ యాజ్ టు కీప్ అప్ హిస్ సిగరెట్ సప్లై. ఇలాగే కనుక నాకు సిగరెట్లు ఇస్తూ ఉంటే ఇంత మంచి వ్యక్తిని వదిలేసి నేను ఎందుకు ఎక్కడికో వెళ్ళటం, ఇక్కడే ఉంటాను అసలు నేను అని చెప్పి అనుకున్నాడు అనమాట. ద అమెరికన్ నౌ స్టూడ్ అప్ ఆన్ ద పెడస్టల్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ డెమాన్స్ట్రేటివ్ లెక్చర్ అండ్ సైడ్, సో ఆ యొక్క హార్స్ స్టాట్యూ నిలబడటానికి కింద వేసినటువంటి ఆ సిమెంట్తో కట్టినటువంటి ఆ బేస్ దగ్గర నిలబడి ఒక లెక్చరర్ లాగా దాన్ని చూపిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేయడానికి మొదలు పెట్టాడనమాట. ఓకే, ఒక అధ్యాపకుల్లాగా. సో అలా చెప్తూ ఏం చేశాడు అంటే రన్నింగ్ హిస్ ఫింగర్ అలాంగ్ సమ్ ఆఫ్ ద కార్వ్ డెకరేషన్స్ అరౌండ్ ద హార్స్ నెక్, సో ఆ యొక్క హార్స్ స్టాట్యూకి ఉన్నటువంటి చుట్టువైపులా వేసినటువంటి ఆ చెక్కినటువంటి ఆ యొక్క డిజైన్స్ అన్నిటిని కూడా చూపిస్తూ ఏదో చెప్తూ ఉన్నాడు. స్పీకింగ్ స్లోలీ అండ్ అటరింగ్ హిస్ వర్డ్ సిలబుల్ బై సిలబుల్, ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఒక్కొక్కటి చక్కగా స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అలా చెప్తూ ఉంటే ఐ కుడ్ గివ్ ఏ సేల్స్ టాక్ ఫర్ దిస్ బెటర్ దాన్
ఎల్స్. నువ్వు చెప్పేటువంటి విధానానికి నేను నీకు ఇంకా చాలా ఎక్కువే ఇవ్వాలి, అంత బాగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని మునిని మెచ్చుకున్నాడు. దిస్ ఈజ్ మార్వెలస్ కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ ఇండిగో. సో ఎంత మంచి కలర్స్ వేశారు ఈ యొక్క హార్స్ స్టాట్యూలో. ఆ పసుపు రంగు ఇంకా ఇండిగో అంటే బ్లూ రంగు అనమాట. సో ఎంత మంచిగా వేశారు. దో ఫేడెడ్ నౌ, ఇప్పుడు అవి కొంచెం వెలిసిపోయినట్టుగా ఉన్నాయి. హౌ డు యూ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అచీవ్ దీస్ ఫ్లేమింగ్ కలర్స్? ఎంత మంచి రంగులు అసలు మీరు ఎలా తయారు చేస్తారు అని రెడ్ ఫేస్డ్ మ్యాన్ అడిగాడు మునిని.